జెండా మోసిన కార్యకర్తల శ్రమని గుర్తించరు. పార్టీకి కొత్త ఊపు తీసుకురావాల్సిన మంత్రులు ప్రత్యర్థి పార్టీకి సహకరిస్తారు. రాష్ట్ర నాయకత్వం పట్టి పట్టనట్టుగా ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జిల్లాల్లో పార్టీ మాత్రం బలపడట్లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ లో కరుడు గట్టిన కాంగ్రెస్ నేతల ఆవేదన ఇది. ఇదే విషయాన్ని బాహాటంగా చెబుతున్నారు నేతలు. నిజమైన కార్యకర్తను కాపాడుకోవాలి, లేదంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టం. కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. 2 రోజుల క్రితం సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలివి. ఆదిలాబాద్ లో పార్టీని అనాథను చేయకండి, పార్టీని బలోపేతం చేయండి అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మరో సీనియర్ నేత శ్రీహరిరావు సూచన. పార్టీని అనాథ చేయకండి, పార్టీని కాపాడండి, పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి గౌరవ అధ్యక్షుల వారితో మిగతా పెద్దలతో నేను కోరుతా ఉన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు ఏమైంది? ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి మున్సిపల్స్ వరకు డీలా. క్యాడర్ ఉన్న లీడర్ లేకనే కాంగ్రెస్ మిత్తబడిందా? అధికార పక్షం బలహీనత బీజేపీ బీఆర్ఎస్ కి బలంగా మారిందా? అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు జిల్లా లీడర్లు. మొన్న ప్రేమ్ సాగర్ రావు, నిన్న శ్రీహరిరావు ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వం ముందు ప్రస్తావించారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండడంతో తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదంటూ శ్రీహరిరావు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ముందే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలకే సహకరిస్తున్నారు, ఈ విషయాన్ని చెబుతున్నందుకు బాధగా ఉందంటూ తన ఆవేదన వెళ్లగక్కారు శ్రీహరిరావు. ఈ విషయాన్ని గతంలో పీసీసీ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని కాపాడేందుకు కృషి చేస్తాం, అయితే తమకు బలాన్ని అండను ఇవ్వాలని నాయకత్వాన్ని కోరుతున్నానన్నారు శ్రీహరిరావు. More than half a dozen ministers are supporting the local BJP MLAs. This is very sad to inform you, sad to say you. इतना weak district है, weak parliament segment है, वहाँ पर एक भी कारपोरेशन चेयरमैन होंगे, कुछ पार्टी के पोजीशन किसी को भी ये पार्लियामेंट सेगमेंट में नहीं दिए. फ्यूचर में वो अकोमोडेट करना बोल के भविष्य లో రకంగా చేసి పార్టీని అనాథ చేయకండి, పార్టీని కాపాడండి, పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి గౌరవ అధ్యక్షుల వారితో మిగతా పెద్దలతో నేను కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుతాం. ఆ దిశగా మాకు బలాన్ని ఇవ్వండి, మాకు చేయూతనివ్వండి, మాకు సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి పిసిసి అధ్యక్షుల వారితో మిగతా నాయకత్వంతో కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలోనే శ్రీహరిరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రోజు ప్రేమ్ సాగర్ రావు సైతం ఈయన బాటలోనే మాట్లాడారు. నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండా వీడలేదు. ఆ సమయంలో జెండా మోసిన వాడే నిజమైన కార్యకర్త. పార్టీ అధికారంలో ఉన్న ఈ సమయంలో వారిని గుర్తించే అవకాశాలు కల్పించాలి. మరోసారి పార్టీ గెలవాలంటే వారిని గుర్తించాల్సిన సమయం ఇదే అన్నారు ప్రేమ్ సాగర్ రావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కానీ జెండా బట్టి తిరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఎవరైతే తిరిగిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు మాత్రం సరైన సంస్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించకపోతే వచ్చే ఎన్నికలలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలంటూ కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇందుకు మంత్రులు, రాష్ట్ర నాయకత్వం సాకారం కావాలన్నదే వారి అభిమతం. ఈ పరిణామాల క్రమంలో నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాలి. ఉమ్మడి జిల్లాను నడిపించే సరైన నాయకుడు కావాలను.